హరే కృష్ణ. మీ అందరికి ఇలాంటి వినోద కార్యక్రమానికి స్వాగతం. ఉమ్, ఒక్క నిమిషం. మనం ఇందు వారం రామానుజాచార్యుల వారి దిగ్విజయ యాత్ర చర్చించాం. రామానుజ వారు చాలా దిగ్విజయంగా వారి యొక్క యాత్రని అంటే శ్రీ భాష్యం రాసిన తర్వాత దాన్ని ప్రచారం చేస్తూ శ్రీ వైష్ణవ సాంప్రదాయ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా పూరి శ్రీకూర్మ క్షేత్రం, సింహాచలం ఇలా అన్ని ప్రదేశాలు తిరుగుతూ వస్తున్నారు. అన్ని చోట్ల దిగ్విజయంగా ప్రచారం చేసుకుని శ్రీరంగం మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీరంగంలో ఆయన తన కార్యక్రమాలు మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. రంగనాథ స్వామి యొక్క సేవ, భక్తులకి ప్రవచనాలు ఇవ్వడం, ప్రచారం చేయడం, ఈ విధంగా ఒకసారి ఆ రంగనాథ స్వామి యొక్క పల్లకి ఉత్సవం జరుగుతుంది. ఆ ఫెస్టివల్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు. అందరూ వస్తున్నారు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి, వీటన్నిటి నుంచి చాలా మంది వచ్చారు. ఏనా? అయితే అలాగే ఒక శ్రీరంగానికి దగ్గరలో ఉన్న వరయూరు అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి ఇద్దరు వచ్చారు. హేమాంబ, లేదంటే పొన్నచ్చియార్ అంటారు. తమిళంలో పొన్నచ్చియారు, తెలుగులో హేమాంబ. హేమాంబ, ధనుర్దాస్ అని చెప్పి ఇద్దరు వచ్చారు. ఈ ధనుర్దాసుడు దృఢంగా చాలా మంచిగా ఉన్నాడు, కానీ ఆయన సౌందర్యాన్ని భోగించే సౌందర్య భోగవంతుడు అన్నమాట. అంచేత ఆయన తన యొక్క ప్రేయసి ప్రేయసి యాక్చువల్గా ఆమె యొక్క భార్య కాదు, ప్రేయసి అయిన హేమాంబ యొక్క రూపాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ కూర్చునేవాడు. ఉం. ప్రత్యేకించి ఆమె యొక్క కళ్ళు, ఉం. ఆయన ఒక కళ్ళుకి ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఎప్పుడు ఆ కళ్ళను చూస్తూ కూర్చునేవాడు. అలాగా ఇక్కడ స్వామివారి ఊరేగింపయ్యి అందరూ స్వామివారిని దర్శిస్తూ స్వామివారిని ఓకే పూజలు చేస్తూ దర్శిస్తూ, నమస్కారాలు చేస్తూ అన్నీ ఉంటే, ఈయన మాత్రం ఆ స్వామివారిని వదిలేసి ఆ, ఇక్కడే పట్టుకున్నాడు. ఇది ఆ, ఈమెనే అది చూసుకుంటూ కూర్చున్నాడు. ఆమెమో స్వామివారిని చూస్తుంది. ఈయనేమో ఆ ఎండకి, ఆమెకి ఎండ తగిలి ఆ కందిపోద్దేమో అని చెప్పి ఆమె గొడుగు పట్టుకుని ఆమె కళ్ళని చూసుకుంటూ కూర్చున్నాడు. వెనకాల స్వామివారు ఉన్నారు కూడా ఆమెకి లేదు. దానికి తోడు అక్కడ అందరూ ఆ చూడండి, 1000 సంవత్సరాల క్రితం ఇలా జరుగుతుంది పబ్లిక్ గా. ఒక స్త్రీ, అది కూడా భార్య కాని స్త్రీతోటి ఒక పురుషుడు ఎలా వ్యవహరిస్తున్నాడంటే ఎంత అవమానకరమైన విషయం అన్నది మనం తెలుసుకోవచ్చు. కానీ అటువంటి అవమానం ఎవరేమనుకుంటారు అన్న ఇది కూడా లేకుండా ఆయన అంటే ఇంకా అదే లోకంగా చూసుకుంటుంటే జనాలందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరు ఏ చూడు ఎలా చేస్తున్నారు, ఇలా ఇలాగ ఎలాగని చెప్పి ఆ, కొనుక్కు చెవులు కొరుక్కుంటూ వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి ఇలాగా ఇది అని చెప్పి. కొంతమంది అసహించుకుంటున్నారు, కొంతమంది ఎంత సిగ్గు లేదనుకుంటున్నారు, కొంతమంది ఏమో
ఇదే మనిషి అనుకున్నారు. కొంతమంది ఆమెను చూసుకుంటూ కూర్చున్నారు. రకరకాలుగా చర్చిస్తున్నారు. రకరకాలుగా ఆయన్ని అసహించుకున్నారు. ఏం చేస్తారు. అది రామానుజాచార్యుల వారు కూడా గమనించారు. గమనించినట్టుగా ఆయన మళ్ళీ భగవంతుడి దర్శనం చేసుకుంటున్నారు. శిష్యులందరూ వచ్చి గుసగుసలు ఆడుతున్నారు. రామానుజాచార్య అర్థమైంది. ఈయన వ్యవహారం అందరికీ డిస్టర్బెన్స్ గా ఉంది. అందరూ ఆ, భగవంతుని చూడడం మానేసి ఇటు పక్క చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ శిష్యుని పిలిచారు. పిలిచి ఏమిటి విశేషం ఏంటి ఇలాగా అంటే అలా చూసారా గురువు గారు ఆచార్య మనందరం ఇంత చక్కగా దర్శనం చేసుకుంటుంటే ఆయన చూడండి భగవంతుడు ఉన్నాడు కూడా లేకుండా భగవంతు దర్శనం చేసుకోకుండా ఆ ఒక్క చూస్తున్నాడు. ఎంత సిగ్గుమాలిన పని. రోడ్డు మీద ఎవరైనా అలాగా ఒక స్త్రీని అలా విధంగా చూస్తాడా అది చేస్తాడా అని చెప్పి అని నాన్న మాటలు తిడుతున్నారు. ఎంత కామవాసన గలవాడు అది ఇది అని చెప్పి. అప్పుడు రామానుజాచార్య వారు ఒకటి అన్నారు. అందులో కూడా ఒక మంచి గుణం ఉంది చూసారా అని. మంచి గుణమా? ఇదే మంచి గుణం అండి అన్నారు. మంచి గుణం ఉంది. ఎందుకంటే ఆయన మనం అందరం ఏమనుకుంటాము అనకుండా తనకు నచ్చిన అందాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు. అదే మంచి గుణం అంటారు. అదే మంచి గుణం. అదే మంచి గుణం అవుద్ది. ఆమె చూస్తుంది. ఈ రోజు ఆడామని చూస్తున్నాడు. అదే గుణాన్ని మనం భగవంతుడి యొక్క భక్తిలో కానీ మనం నిలిపితే రేపు భగవంతుడి యొక్క భక్తి కూడా అదే విధంగా చేస్తాడు. ఈ సౌందర్యాకర్షణ భగవంతుని యొక్క సౌందర్యాకర్షణ ఆమె స్థానంలో భగవంతుడి సౌందర్యాన్ని మనం పెట్టగలిగితే ఇప్పుడు భగవంతుని కూడా ఇంతే ఇంతే తీవ్రతతోటి ఆయన ఉపాసన చేస్తాడు, ఆరాధిస్తాడు. అది మంచి గుణం కాదా అని చెప్తాడు. ఈ గుణం అక్కడ భక్తిలో ఉపయోగపడితే ఎంత గొప్ప విషయం అని చెప్పి అంటారు. అంటే శిష్యులు అందరూ అనుకుంటారు అది కరెక్టే కానీ అయ్యేది ఎప్పుడు ఎలాగవుతుంది అనుకుంటారు. అనుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు రామానుజాచార్యుల వారు ఆయన్ని పిలుచుకొని రండి అని చెప్తారు. అని తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళరు, అక్కడే ఉంటారు, పిలుచుకుని రండి అంటారు. కొంతమంది వెళ్ళి తలుపు భుజం తడతాడు ధనుర్దాస్. ఆ, ధనుర్దాస్ భుజం తట్టి ఆ, అంటారు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అని చెప్పి. దానికి ఆయన ఆశ్చర్యపోయి నన్ను పిల్లలు పెట్టి దేనికి పిలుస్తున్నారు ఉండే వస్తానని చెప్పి ఆయన రామానుజన్ దగ్గరకు వస్తారు. వచ్చి నమస్కరిస్తారు. నమస్కరించి అయ్యా మీరు నన్ను పిలిచారట ఏమిటి? ఏం లేదయ్యా, ఇంతమంది వీళ్ళందరూ భగవంతుని యొక్క ఊరేగింపుని భగవంతుని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే నువ్వు అటు కాకుండా అటేటో చూస్తున్నావు, ఆమె వైపు చూస్తున్నావు, ఏం చూస్తున్నావా అంటే ఆమె నా ప్రియురాలండి చెప్పేస్తాడు సిగ్గు లేకుండా. నా ప్రియురాలు, ఆమె కళ్ళు అంత అందమైన కళ్ళు ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఆమె కళ్ళు చూస్తున్న జీవితం అంతా నేను అలా ఉండిపోగలను అంటారు. అంటే అప్పుడు రామానుజాచార్యులు వారు అంటారు, ఓ నిజంగా ఒకవేళ నేను అంతకన్నా అందమైన కళ్ళు చూస్తే నువ్వు ఈ కళ్ళు వదిలేస్తావు అంటాడు. అంటే ఫస్ట్ అంట ధనుర్దాస్ అంటాడు, ఇంపాసిబుల్, సాధ్యమయ్యే పని కాదు. అంతకన్నా మంచి అందమైన కళ్ళు ఈ లోకంలో ఎక్కడా లేవు. నేను ఎంతో మంది కళ్ళు నాకు చూశాను కానీ ఇంత అందమైన కళ్ళు ఎక్కడ లేవు. లేవు, ఒకవేళ చూపిస్తే వదిలేస్తామంటారు. నిజంగా మీరు అదే కానీ చేస్తే ఈవిడ వదిలేస్తానంటారు. అయితే నాతో వస్తా నేను చూపిస్తాను అంటాడు. అంటే అలాగే వస్తా అని చెప్పి వెనకాల వెళ్ళిపోతాడు.
తిన్నగా ఆయన రంగనాథ స్వామి దగ్గర తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ రంగనాథ స్వామిని ప్రార్థిస్తున్నారు రామానుజాచార్య వారు. స్వామి, ఈయనలో ఉన్న ఒక మంచి గుణం ఉంది. ఆ మంచి గుణాన్ని నేను చూశాను. అది నీ భక్తిలో నీకు ఆకర్షణ అయ్యేటట్టుగా చేయాలనుకుంటున్నాను. అంచేత నువ్వు ఆయనకి దర్శనం ఇచ్చి ఉం, ఆయన నువ్వు ఆకర్షించుకొని చెప్పి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తూ రంగనాథ స్వామి దర్శనం చేయిస్తాడు. అయితే రంగనాథ్ దర్శనం అన్నది ధనుర్దాసుకి మొట్టమొదటిసారి కాదు. ఇంత ముందు కూడా చేశాడు. కానీ ఈరోజు ఆచార్యుల యొక్క కృపాశక్తితో చూస్తున్నాడు. అంచేత ఈ రోజు రంగనాథ స్వామి ఎంత ఆకర్షణ కనబడ్డాడంటే ఆయనలో ఉన్న నేత్రాల తాలూకు ఆకర్షణ చూసి ఆయన సొమ్మసిల్లిపోతాడు. సొమ్మసిల్లిపోయి లెగిసి ఇంక ప్రార్థన చేస్తూ, స్వామి ఇన్ని రోజులు నిన్ను ఉంచుకొని నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, ఇచ్చేస్తానని చెప్పి ఏడుస్తూ అక్కడ కూర్చుని అలాగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఎంత మూర్ఖుణ్ణి, ఎంత నా పద్ధతుల్ని, ఇంత అందమైన నేతలు ఉంచుకుని ఆ వెనకాల పడ్డాను, నా జీవితం వ్యర్థం చేసుకున్నాను, నీ సేవ చేసుకోలేకపోయాను, నేను తెలుసుకోలేకపోయాను, అది అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఒక పావు గంట అరగంట అక్కడే నిలబడిపోతాడు ఏడ్చుకుంటూ. అప్పుడు అంతవరకు స్పృహ రాదు. అంతవరకు భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాడు, వేడుకునే ఉంటాడు, క్షమాపణ అడుగుతూనే ఉంటాడు. తన జీవితాన్ని వ్యర్థం చేసినందుకు, ఇన్ని రోజులు ఆయనకి సేవ చేయనందుకు, ఇన్ని రోజులు ఆయన్ని ప్రార్థించినందుకు. తర్వాత సరే, ఇటువంటి దర్శనాన్ని తగ్గించిన ఆ మహానుభావుడు ఎక్కడని చూస్తే రామాచార్యులు అప్పటికే ఆశ్రమం వెళ్ళిపోతారు. దర్శనం చేయించి వెళ్ళిపోతారు. అప్పుడు ధనుర్దాస్కి ఎంక్వైరీ చేస్తారు, ఎవరు ఈయన మహానుభావుడు ఏంటంటే రామానుజాలు ఎక్కడ ఉంటారు, పలానా ఆశ్రమం ఉంటారని చెప్పి అప్పుడు పరిగెట్టుకుని వెళ్తాను. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి గురువు యొక్క కృప చాలా సార్లు మనకు తెలియకుండా వస్తుంటారు. అంచేత మనం మనలో ఉన్న ఏవైనా మంచి లక్షణాలు ఉన్నాయి అంటే అది మన యొక్క గురువుల యొక్క కృపా కటాక్షాల వల్లే మనలో ఆ మంచి గుణాలన్నీ వస్తాయి. రామానుజాచార్యులకు ఈ దర్శనం చూపించక ముందు ధనుర్దాస్ ఎన్నోసార్లు రంగనాథస్వామి దర్శనం చేశారు. కానీ ఏనాడైతే రామానుజాచార్యుల వారు ప్రత్యేకంగా ప్రార్థించి దర్శనం చేయించారో ధనుర్దాస్లో నిజమైన ధనుర్దాసు రంగనాథ స్వామిలో ఉన్న నిజమైన ఆనందాన్ని, నిజమైన అందాన్ని చూడగలిగాడు. అంతవరకు చూడలేదు. అంచేత భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు అన్నవి ఒక శుద్ధ భక్తుని యొక్క ప్రార్థన వల్ల మాత్రమే మనకి ప్రాప్తిస్తాయి తప్ప మన యొక్క సాధన, మన యొక్క ప్రయాస వల్ల రావు. ఆ ప్రయాసాలు కొంతవరకు భగవంతుడు ఇష్టపడు, కానీ దానికంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క ప్రార్థన వల్ల చాలా తొందరగా మనం పొందగలం ఆ కరుణా కటాక్షం. అంటే ఇక్కడ ధనుర్దాసు రంగనాథ స్వామి యొక్క దర్శనాన్ని ప్రత్యక్షంగా ఆ రోజు చూడగలిగారు. ఇన్ని రోజులు చూసింది ఓన్లీ దర్శనం, కానీ దివ్య దర్శనం అన్నది గురు కృప వల్ల మాత్రమే జరుగుతుంది. అంచేత ఆ రోజు ధనుర్దాసు జరిగింది దివ్య దర్శనం. ఇంత ముందు కూడా చెప్పాను, దివ్యం అంటే ఏంటంటే మనలో మార్పు తెప్పించేది ఏదైనా సరే అది దివ్యం. అంచేత దివ్య దర్శనం చేసుకోగలిగాడు ఆ రోజు. అప్పుడు వెంటనే రామానుజ స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కాలు మీద పడ్డాడు. అయ్యా, మీకు జీవితాంతం రుణపడ్డం కాదు, మిమ్మల్ని మీకు దాసోహుని అయిపోయాను. ఇక నేను మీ దాసుని, మీరు ఏం చేయమంటే అది నేను. ఇంక మీద నేను ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు, మిమ్మల్ని విడిచిపెట్టి తెలుసుకోలేదు, మీకు మీ శరణానికి నేను అంకితం అయిపోయాను అని చెప్పి కాలు మీద పడతాడు. లేవయ్యా లే, ఎందుకంటారు? లేదు, ఈ రోజు నుంచి మీకు రంగనాథుడి సేవ తప్ప ఇంకెవరికి సేవ చేయదలుచుకోలేదు అంటారు. అవునా, ఓకే, అయితే వెళ్ళి నువ్వు పూలు తీసుకురా, సైన్ దర్శనంకి వెళ్ళాలి మనం, పూలు తీసుకురా అని చెప్పి పంపిస్తాం. ఈ లోపు ఈమె ఇక్కడ ఆమె ప్రియురాలు ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తుంది వస్తాడని చెప్పి. ఇంకా రాలేదు. ఈ ఊరేగింపు అంతా అయిపోయింది, భగవంతుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు.
ఉమ్, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అక్కడి నుంచి ఆమె ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినట్లే. ఎవరైతే వచ్చాడో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే వచ్చి పిలిచారో ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, ఆ, మాకు మా మనిషి ఒక ఆయన్ని మీరు పిలుచుకెళ్ళారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, "ఓ, ఆయన రామానుజాచార్యులతో పాటు మందిరంకి వెళ్ళాడు" అని చెప్తాడు. మందిరంకి వెళ్తే మందిరం నుంచి వచ్చి వెళ్ళిపోయారు, ఆయన ఆశ్రమంకి వెళ్ళాడు అని చెప్తారు. మళ్ళీ ఆశ్రమంకి వస్తుంది. వచ్చి రామానుజాచార్యులు చూసి నమస్కరిస్తాను. నమస్కరిస్తే అదే సమయంలో ఆయన పువ్వులు తీసుకుని వస్తాడు రామానుజాచార్యుల వారికి ఇవ్వడానికి. పక్కన ఉందని కూడా చూడకుండా రామానుజాచార్యులకు ఇచ్చి నమస్కరించి, ఇంకేమైనా సేవ ఉందా అని అడుగుతాడు. ఈమె కోసం ఆయన పట్టించుకోడు, ఈమె కోసం ఉందని కూడా అనుకోడు. ఆ, అది ఆశ్చర్యం కలిగిస్తుంది రామానుజాచార్యుల వారికి, ఎంత తొందరగా ఈయన పరివర్తన చెందారని చెప్పి. ఇప్పుడు ఆమె అడుగుతాడు ఏమంటే, ఇలాగా ఇలాగా అని. అప్పుడు ఈయన అంటాడు, అది ఇప్పుడు పాతగా, అది నా చరిత్ర. ఈ రోజు నుంచి నేను ఆ ముఖం చూడదలుచుకోలేదు, ఆమెతో నేను ఉండదలుచుకోలేదు. మీ సేవే నాకు ముఖ్యం. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేస్తుంటాడు. అప్పుడు అంటాడు, ఆగు ఆగు, అంత తొందరపడద్దు. ఆ, నువ్వు ఈ రోజు నుంచి ఆమెతో పాటు ఉండి ఇద్దరు కలిసి ఆ, సేవ చేసుకోండి. ఆయన వదిలేవద్దు. ఆయన్ని శాస్త్రబద్ధంగా వివాహం చేసుకుని మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఇద్దరు రంగనాథ స్వామికి సేవ చేసుకోండి అని చెప్తాడు. అలాగే అని చెప్పి ఒప్పుకుంటారు. వాళ్ళిద్దరికి రామానుజాచార్యుల వారు వివాహం ఏర్పాటు చేసి వివాహం చేసి వాళ్ళిద్దరిని రంగనాథ స్వామి యొక్క సేవలో చేస్తారు. వాళ్ళు ఎంతో చక్కగా సేవ చేసుకుంటున్నారు, ఎంతో మంచి ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. అయితే రంగనాథ్ రామానుజాచార్యుల వారు ఆ, స్నానానికి రోజు ఉదయం స్నానానికి వెళ్ళేటప్పుడు వెళ్తుండేవారు. వెళ్ళేటప్పుడు ఏమో ఆయన తన బ్రాహ్మణ శిష్యులందరినీ, గోవింద భట్టారు లేదంటే అదే గోవింద ఎంబారు ఇలా ఉన్నారు, వాళ్ళందరిని పట్టుకుని వాళ్ళ భుజాల మీద చేసుకుంటూ వాళ్ళ చేతులు పట్టుకుని వెళ్ళేవారు. స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రం, వస్తున్నప్పుడు మాత్రం ధనుర్దాసుని ఊత పట్టుకుని, భుజం మీద చేసుకుని ఆయన ఊత పట్టుకుని వస్తుండేవారు. ఇది రోజు జరుగుతూ ఉండేది. ఏ, అది చూసి కావేరి స్నానం చేసుకుని వచ్చేటప్పటికి ఆ శిష్యులందరూ కూడా అనుకునేవారు, ఇదేంటిది, స్నానం చేసేటప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసేటప్పుడు ఆయన పట్టుకున్నారన్నా పర్వాలేదు, కావేరి స్నానం చేసి అంత శుద్ధుడైన తర్వాత మళ్ళీ అటువంటి శూద్ర జాతికి చెందిన ధనుర్దాస్ టీ పట్టుకుని వస్తారండి గురువు గారు. ఆ? వెళ్ళేటప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు, వచ్చేటప్పుడు ఆయన పట్టుకుంటారు. అది రివర్స్ జరగాలి, వెళ్ళేటప్పుడు ఆయన పట్టుకోవాలి, వచ్చేటప్పుడు మమ్మల్ని పట్టుకోవాలి. మేము బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు, మాకు శాస్త్రం వచ్చా, ఆయన శాస్త్రం వచ్చా ఏమొచ్చు. ఉం? ఆయన పట్టింపుతో ఒక అక్షరం లేదు. ఆ? పూజ చేయలేడు, ఒక మంత్రం రాదు. అటువంటి ఆయన్ని పట్టుకుని గురువు గారు తెలియక చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని అవమానం పరచాలనుకుంటున్నారా ఏంటని చెప్పి రకరకాలుగా శిష్యులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. గురువు గారు బుద్ధిహీనులు అయిపోయారా, లేదంటే గురువు గారు మనల్ని అవమానపరుస్తున్నారా? మనల్ని అవమానపరచడానికి ఎందుకు అవమానపరుస్తున్నారు? మనం ఏం తప్పు చేస్తున్నాం? మనంత గొప్ప వాళ్ళు ఎవరున్నారు గురువు గారు మనల్ని అవమానపరచడానికి అని చెప్పి ఇలా రకరకాలుగా చర్చిస్తున్నారు. అది రామానుజార్యుల వారికి చెవిలో పడ్డది. ఆయన గమనించారు శిష్యుల్లో అర్జున మొదలైంది, వాళ్ళందరూ అలా ఈ ధనుర్దాస్ని దగ్గర తీసుకోవడం సహించలేకపోతున్నారు అని చెప్పి అప్పుడు అనుకున్నారు, "అవును, దీన్ని నేను ఆపకపోతే నేను అది రాను రాను పెద్ద అయిపోద్ది" అని చెప్పి, అందుకనే ఈ బ్రాహ్మణ శిష్యులు సహించలేకపోవడం చూశారు. అవునా? అంటే దీనికి ఏదో నేను చేయాలి, వీడి గుణపాఠం చెప్పాలి, ఎందుకు చేస్తున్నాను అని చేయాలి.
లేకపోతే వీళ్ళు ఒకటి అహంకారం పెరిగిపోతుంది, రెండోది ధనుర్దాస్ పట్ల ఈర్ష్యాభావం పెరిగిపోతుంది. రెండు మంచివి కావు. అంటే వీరికి గుణపాఠం చెప్పి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పాలి, వీళ్ళని సరిదిద్దాలి. అంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒకరోజు వాళ్ళందరూ కావేరి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత అందరి యొక్క ధోతీల నుంచి ఏ, ఆ ఇంతంత ఒక జానుడు గుడ్డ చెప్పిన మొత్తం కోయించారు. కోయించేసేటప్పటికి నెక్స్ట్ డే ఉదయాన్నే అందరూ చూసుకున్నారు. అరే, నా దాంట్లో ఎవడు కోసాడు, ఈయన కోసుంటాడు అని చెప్పి ఒకరి మీద తిట్టుకుంటున్నారు. కొట్టుకో ఇంకా ఆల్రెడీ వాళ్ళ మీద కొంచెం ఏవో ఉంటాయి, ఈర్ష్యాభావాలు అవన్నీ బయటకు వచ్చేసాయి. నువ్వు అప్పుడు చేసావు కదా, దానికి ఇలా చేస్తుంటావు, నువ్వు ఇలా చేస్తుంటావు, అలా చేస్తుంటావు. అందరూ ఒకరి మీద ఒకరు తీసుకుని మాట్లాడుకుంటున్నారు. ఆశ్రమంలో ఆ రోజు ఎవరు మంగళారతి రాలేదు. అందరూ అక్కడ కొట్టుకుని తిట్టుకుంటూ కూర్చున్నారు. సో అంతా అయిపోయిన తర్వాత మంగళారతి అవన్నీ అయిపోయిన తర్వాత రామానుజాచార్యుల వారు ఆశ్రమంకి వెళ్ళి అడిగారు, ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు, ఎందుకు ఈరోజు మంగళారతి రాలేదని. అందరు శిష్యులందరూ వచ్చి చెప్పుకుంటున్నారు, నా దోతి నుంచి ఈడు తీసేసాడండి. అరే నేను తీయలేదు, నువ్వు ఈడు తీసి ఉంటాడండి, ఈడు తీసాడు అందరూ. అప్పుడు రామానుజాచార్యుల వారు, ఏమైంది అసలు, ఏం తీశారు ఏంటి అంటే, నువ్వు కట్ చేశారు చెప్పాను. నీ కంప్లైంట్, ఆయన కూడా అది నా దాంట్లో కట్ చేసి ఈయనే కట్ చేసి ఉంటాడని చెప్పి ఆయన చూపిస్తున్నాను. నేను కాదు, నాది ఈయన చేసి ఉంటాడు, ఇలా ఒకరికొకరు చెప్పుకుంటే ఇంకా మొత్తం చేసుకుంటారు. రామానుజాచార్యులు నవ్వుకున్నారు. నవ్వుకొని అన్నారు, "ఏ, ఇదే కాదు, మీకు ఎవరు చేశారో నేను చూపిస్తాను. ఉం? మీరు నేను చెప్పింది చేస్తారా అంటారు. ఏంటంటారు, ఈరోజు సాయంత్రం నేను ధనుర్దాస్ని, నాకు ఇదంతా ధనుర్దాస్ మీద నమ్మకం డౌట్ గా ఉంది. అంచేత మన ధనుర్దాస్ పరీక్షించాలనుకుంటున్నాను. సో సాయంత్రం ఆయన పిలుస్తున్నాను అడగడానికి. ఏ, ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే సమయంలో వాళ్ళు ఆవిడ పడుకుంటే వాళ్ళ ఆవిడ తాలూకు వస్తువులను దొంగతనం చేసుకుని తీసుకురండి. అమ్మో, దొంగతనం గురువు గారు మీరు చేయడం అంటే మీకు ఎందుకయ్యా, మీరు వచ్చి వెనకెళ్ళే వరకు ధనుర్దాస్ రాకుండా చూసే బాధ్యత నాది. ధనుర్దాస్ రాడు, నిర్భయంగా మీరు వెళ్ళి అలా ఆవిడ దగ్గర నుంచి వస్తువులు అలా ఆవిడ పడుకున్నప్పుడు మీరు వచ్చే వరకు, ఆ రాత్రి ఎంత సమయం అయినా సరే మీరు వచ్చే వరకు నేను ధనుర్దాస్ని విడిచిపెట్టను. అంటే నిర్భయంగా మీరు వెళ్ళి ఆమె పడుకున్నప్పుడు ఆమె ఒంటికి ఉన్న వస్తువులు తీసుకుని వచ్చేయని చెప్పి చెప్తారు. అలాగే గురువు గారు అని చెప్పి అందరూ ఇంకా ఆ, ధనుర్దాస్ని పిలిపిస్తారు. ధనుర్దాస్ వస్తాడు. ధనుర్దాస్ రాగానే ధనుర్దాస్ ఇంటికి రావడం, శిష్యులందరూ ధనుర్దాస్ ఇంటికి వెళ్తారు. వెళ్ళి నెమ్మదిగా గోడ దుంకి, ఆమె ఏంటంటే భర్త వస్తాడు కదా అని చెప్పి తలుపు తీసి పడుకుంటుంది. తలుపు తీసి పడుకుంటే వీళ్ళు చక్కగా తలుపు తోసుకుని నెమ్మదిగా లోపలికి దూరుతారు. దూరితే ఆమె ఒక సైడ్కి ఇలా పడుకుంటుంది. ఈ నెమ్మదిగా వస్తారు, వచ్చి ఆమెకున్న వస్తువు తీయడం చూస్తారు. చూస్తే ఎవరైనా చూస్తుంది. చూసేటప్పటికి ధోతి కుర్తలో ఉన్న రామానుజ శిష్యులు. ఓ, రామానుజ శిష్యులు ఏంటి దొంగతనం చేస్తారు, ఏమో ఏదైనా అవసరం ఏమో, నేను కదిలితే ఇప్పుడు దొంగతనం చేయకుండా వెళ్ళిపోతారు అని చెప్పి కదలకుండా ఆమె అలాగే ఉంటుంది. వాళ్ళు ఒకటి 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 ఒక సైడ్ అంతా తీసేస్తారు. మొత్తం అన్ని వస్తువులు తిప్పేస్తారు. తిప్పేస్తే ఇప్పుడు అనుకుంటుంది, అదే ఇంత తీసినా సరే ఇంకా వాళ్ళు దొంగతనం చేస్తారంటే ఇంకా అవసరమేమో, రెండో పక్క ఉండిపోయి నేను ఇలాగే ఉంటే వాళ్ళు రెండో పక్క తీసుకోలేరు. అంటే నేను ఇటు తిరిగితే వాళ్ళు
రెండో పక్క కూడా తీసుకుంటుంటారు అని చెప్పి ఆమె అట్నుంచి ఇటు తిరుగుతుంది. తిరిగేటప్పుడు అందులో వీళ్ళు ఆల్రెడీ బ్రాహ్మణులు. వాళ్ళకి ముందుగానే భయం ఉంటది. దాంట్లో ఫస్ట్ సారి దొంగతనం చేస్తారు. దాంతో ఆమె తిరిగేటప్పటికి భయపడిపోయి మంచి లేచిపోయిందా మంచి పారిపోతారు. అందరూ పారిపోతారు. పారిపోయి లోపలికెళ్తారు. ఆళ్ళు రావడం చూసి రామ రామానుజాచార్యుల వారు అంతవరకు కృష్ణ కథ వైభవం అంతా చర్చిస్తున్నారు. రంగనాథ మహాత్యం చర్చిస్తూ ఆ! రంగ ధనుర్దాస ధనుర్దాస్ ఎంతో ఆనందపడిపోతాడు. ఎన్నాళ్ళకి స్వామి గారు నన్ను స్వయం వచ్చి కలవమని పిలిచారా? ఎప్పటినుంచో నేను కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉంటారు. ఈరోజు ఆయనే కటక ప్రొడక్షన్ చెప్పుకొని వెళ్తాడనమాట. అంచేత ఆయన ఇంకా కథ చెప్తాననేటప్పటికి ఇంకా ఆయన లీనమైపోయి వింటుంటాడు. అప్పుడు ఎప్పుడైతే రామానుజాచార్యుల వారు చూసారో వాళ్ళందరూ వెనక్కొచ్చేసారని చెప్పి చూసి ధనుదాసు చాలా లేట్ అయిపోయింది. అప్పటికే హ్మ్. వేకువజాము అయిపోతుంది. ఇంటికెళ్ళిరా నాయనా మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మంగళవారం రావాలి కదా! అని చెప్పి పంపించేస్తారు. పంపించేస్తే ఆయన రూమ్‌కెళ్తుంటాడు. ఎళ్ళేలోపు అక్కడ భార్య ఎదురుగా నిలబడుతుంది. అంటాడు, "అదేంటి పడుకోలేదా?" అంటాడు. పడుకున్నాను గానండి అంటారు. గానండి అనేటప్పటికి చూస్తారు. చూస్తే ఏంటి ఒక పక్కే ఆభరణాలుంటే రెండో పక్క ఆభరణాలు ఏసుకొని లేవు. ఇదేంటే ఈరోజు విచిత్రంగా కనబడుతున్నావు. ఒక పక్కే ఏసుకున్నావేంటి రెండో పక్క ఎందుకు ఏసుకోలేదు? అంటారు. అలా కాదు రండి మాట్లాడదు రండి అని చెప్పి తలుపేసి కూర్చోబెట్టి చెప్తది. ఈలోపు రామానుజాచార్యుల వారి దగ్గరికి పిలుస్తారు. వాళ్ళందరిని పిలిసి ఏమైందంటారు. "ఏం తెచ్చేసారా?" తెచ్చేసాం అంటారు. "ఆ! ఇప్పుడెళ్ళండి. ఇప్పుడెళ్లి చూడండి. ఆ ఇంట్లో ఏం గొడవలవుతాయో. ఎళ్లి చూసి ఏమైతుందో చెప్పండి" అని చెప్తారు. మళ్ళీ ఈళ్ళందరూ ఎళ్లి ఆ చుట్టూ కూర్చొని వింటూ ఉంటుంటారు. వింటుంటారు. ఆ సందులోంచి చూస్తుంటారు. ఏం జరుగుతుందని చెప్పి. ఈమె భార్య ఏమో భర్తను కూర్చోబెడతది. మంచం పక్కన కూర్చోబెట్టుకొని అటు ఇటు చూసి నెమ్మది కాకుండా కొంచెం చిన్న నోటితో చెప్తది. పాపం ఆశ్రమంలో కష్ ఆశ్రమంలో వాసులందరూ చాలా కష్టంలో ఉన్నట్టున్నారండి. మనం ఏదైనా సహాయం చేయాలి. ఓకే. సహాయం చేద్దాం అవన్నీ బానే ఉన్నాయి. నువ్వెందుకు ఇలాగా మోహం అదే చెప్తున్నాను. వాళ్ళకి కష్టాల్లో ఉన్నట్టున్నాయి. వాళ్ళకి డబ్బు అవసరం అనుకుంటా. అందుకనే పాపం వాళ్ళొచ్చి దొంగతనానికెళ్తున్నారు. ఈరోజొచ్చి నావన్నీ దొంగిలిస్తున్నారు. నేను ఇలా పడుకొనుంటే మొత్తం తీసుకున్నారు. కానీ రెండో పక్క తిరిగితే రెండో పక్క కూడా తీసుకుంటారు కదా! అని చెప్పి నేను తిరిగాను. వాళ్ళు భయపడిపోయి పాపం పారిపోయారనంటారు. అనేటప్పటికి ఇంకా ధనుధుడు ఒక్కసారి సర్రుమని లెగుస్తాడు కోపంతోటి. మూర్ఖురాలా! నీకెంత గర్వం? నీకెంత పొగరు? ఆ! నువ్వు కదులుతే గాని తీసుకోవాలనుకుంటున్నావా? ఆళ్ళకుంటే నీకేం ప్రాబ్లమ్? ఆళ్ళకుంటే ఆళ్ళు తీసుకునేవారు కదా! ఎంత తీసుకోవాలో తీసుకునేవారు కదా! నువ్వు కదలడం వల్ల వాళ్ళు ఏమి తీసుకోకుండా ఎళ్ళిపోయారు రెండో పక్కంతా. వాళ్ళకి అవసరం తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తావా? నువ్వు ఈ నువ్వు ద్రోహివి. గురువుకి సేవ చేయాల్సి పోయి గురు ద్రోహివి అయిపోయావు అని చెప్పి ఇంక కేకలేసుకొని ఇంకా నీ మొహం కూడా చూడకూడదు. నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు. అని చెప్పి ఇంకా తిడుతుంటాడు. వీళ్ళందరూ నోర్లు ఎల్లబెట్టి చూస్తుంటారు. ఏంటిది పోయిందని గొడవ పడతాడేమో అనుకుంటే, ఈయన ఇంకా ఇవ్వలేదని చెప్పి తిడుతున్నాడేంటి అని చెప్పి. ఆహ్, నీకు నీ మొఖం కూడా చూడను. ఈ రేపు ఉదయం వరకు నీ మొఖం కూడా చూడనని చెప్పి ఇంట్లో బయటికెళ్ళిపోయి బయటే పడుకుంటాడు మాత్రం. నెక్స్ట్ డే ఉదయాన్నే రామానుజాచార్యుల వారొస్తారు. హ్మ్. వచ్చేటప్పటికి రామానుజాచార్యుల వారి దగ్గరొచ్చి వాళ్ళ శిష్యులొచ్చేదానికి ముందే ధనుర్దాసు వాళ్ళ భార్య ఇద్దరు నిలబడతారు. రామానుజాచార్యుల ముందు. ఇద్దరు నిలబడి కాళ్ళ మీద పడిపోతారు. "బాబు క్షమించండి మీకు సేవ చేయలేక మీకు అన్యాయం చేశాను. మీకు వంచన చేశాం" అని చెప్పి. "ఏమైంది? ఏం చేశారంటారు?" "ఏమి లేదు చూడండి. దీనికి ఎంత పొగరు. ఆ! ఈమె ఎవరు? ఈమె సొమ్ములాగా ఈమె ఇస్తాననుకుందట తిరిగి. ఈమె ఇచ్చేదేంటి? అది మీ సొత్తు. మీకు కావాల్సినప్పుడు మీరు ఇస్తారు. మీకు కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఏమైందయ్యా? ఎందుకు ఆమెను తిడుతున్నావు" అంటే అప్పుడు చెప్తాడు. రాత్రి పాపం
మన ఆశ్రమ వాసులు వచ్చి ధన సంపాదన కోసం ఏదో తీసుకోవాలనుకుంటున్నారు. అవి పడుకుంటే పక్కనంతా తీసుకున్నారు. అలాగే ఉండుంటే వాళ్ళు మొత్తం రెండో పక్క కూడా తీసుకుని ఉండేవారు కదా. దీని పొగరు కాకపోతే, దీని గర్వం కాకపోతే ఆ, ఇటు తిరిగింది, భయపడిపోయి వెళ్ళిపోయారు. ఇదిగోటండి ఆ రెండో వైపు మూట కూడా తీసుకొస్తున్నాం, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మేము కాదన్నట్టుగా చెప్పి. అప్పటికే శిష్యులందరూ వస్తారు రామానుజాల వారికి రిపోర్ట్ ఇద్దామని చెప్పి. వాళ్ళు వచ్చి నిలబడతారు కానీ ముందు రాలేకపోతారు రామానుజాల వారు చెప్పడానికి ఏం జరిగిందో. అప్పుడు రామానుజాచార్య వారు అంటారు, ఏం లేదయ్యా, అది నేనే చేయించాను, ఇవి రాత్రి మీరు తీసుకున్న నగలు కూడా ఇవి అంటాడు. మాకొద్దు, మీకు ఇచ్చేసాం, మీదే ఆ కాంక్ష, నువ్వే అన్నావు కదా నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుంటాను, కావాల్సినప్పుడు నేను ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు నేను ఇస్తున్నాను ఉంచుకో, మళ్ళీ అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు పంపించేస్తాను. అంతా మీదే, మీ ఆజ్ఞ, మీరు ఏదంటే అదే అని చెప్పి వెళ్ళిపోతారు అంత. అప్పుడు శిష్యుని పిలుస్తారు, రాత్రి ఏమైంది అంటారు. అనగానే ఇంకా అందరు తలదించుకుంటారు. అందులో ఒక ఆయన చెప్పబోతాడు, ఇలాగ ఇదే జరిగిందని రాత్రి కూడా అంటారు. ఇప్పటికి కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఏమి లేదు, మీ దోతీల నుంచి ఇంత మొక్కలు చిక్కితే ఒకరి మీద ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు. ఇది మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు, అందరి దోతిల్లో నుంచి చిరిగింది, ఒకరి మీద ఒకరు కోపం ఉంటే ఒకరి దోతి ఒకరికి చింపుతాడు, అందరి దోతి ఎందుకు చింపుతారు అది కూడా ఆలోచించకుండా మీరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని తిట్టుకొని చేసుకుంటున్నారు. ఇక్కడ స్వయం తనకు ఆస్తిని పరాయి వాళ్ళు వచ్చి దొంగతనం చేసినా సరే ఉం, ఏమి ఏం అనకుండా తన భార్య కదలినందుకు పూర్తిగా దొంగతనం జరగలేదని చెప్పి ఆయన ఆ, వాళ్ళ భార్యని తిడుతున్నాడు. మీకు ఆయనకు ఉన్న తేడా ఏడు అర్థమైందా? మీ ఇద్దరిలో ఎవరిని నేను స్నానం చేసిన తర్వాత ఎవరి యొక్క శరీరాన్ని దేహాన్ని నేను పట్టుకోవాలి అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళందరూ తలదించుకుంటారు. మా తప్పు అర్థమైంది, ఈ రోజు మాకు ధనుర్దాస్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసింది అని చెప్పి వాళ్ళందరూ చేస్తారు. ఆ రోజు నుంచి ధనుర్దాస్కి ఇంకొంచెం ఉన్నత స్థాయిలో స్థానం వచ్చి రంగనాథన్ యొక్క పూజా వ్యవహారాలను కూడా వాళ్ళకి అప్పచెప్తారు. ఆ విధంగా ధనుర్దాసు పుట్టింది హీన నీచ జాతిలో అయినప్పటికీ తన భక్తి ద్వారా గురువుగారి యొక్క కృపను పొంది, గురువుగారి కృప ద్వారా రంగనాథన్ యొక్క ముఖ్యమైన కార్యాలను చేసే స్థాయికి ఎదిగిపోతారు. ఈ విధంగా రామానుజాచార్యుల వారు అప్పట్లోనే చతుర్వర్ణమయ సృష్టం గుణకర్మ విభాగస అన్నది అప్పట్లోనే ఆయన నిరూపణ చేశారు. జన్మ వల్ల కాదు బ్రాహ్మణుడు అయ్యేది, లక్షణాల వల్ల బ్రాహ్మణుడు అవుతాడు అన్న విషయాన్ని అక్కడ అందరికీ అప్పుడే రుజువు చేశారు. కానీ అప్పటికి కూడా వాళ్ళు అనుయాయులు ఎవరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇది ఒక కథగా ఉండిపోయింది తప్ప దీని నుంచి ఎవరు గుణపాఠం నేర్చుకోలేకపోయారు. అది దురదృష్టకరమైన విషయం. సో ఇది ధనుర్దాస్ యొక్క గొప్పతనం. దీని తర్వాత ఈ విధంగా ధనుర్దాస్ లాంటి వాళ్ళు ఇలాగా రామానుజాచార్య వారు కొన్ని వందల మంది, వేల మందిని వాళ్ళ యొక్క మనసుల్ని, మనస్తత్వాన్ని మార్చి భక్తులు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా రామానుజాచార్యుల యొక్క శోభ వెలిగిపోతుంది, ఆయన యశస్సు పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా భక్తులు దాసోహం అనుకుంటూ వచ్చి శరణాగతి తీసుకుంటున్నారు. ఇదంతా చూసి యమరాజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడు,
మా లోకంకి ఎవరు రావడం లేదు. ఇప్పటికే జనాలు తగ్గిపోయారు. ఇక రామానుజాచార్యులు వారు ఇలాగే ప్రచారం చేస్తే రేపు నాకు సేవ అంటూ ఏమి ఉండదు. నా పరిస్థితి ఏమైపోవాలి, నేనేమైపోవాలి, నాకు సేవ లేకుండా నేనేం చేయను అని చెప్పి వేడుకుంటున్నారు. ఈ లోపు మిగతా మిగతా దేవతలందరూ కూడా వచ్చేసారు. వచ్చి అవును నిజమే, మా సేవలు కూడా ఏం అవడం లేదు, మా దగ్గర కూడా ఎవరు రావడం లేదు, మమ్మల్ని వేడుకోవడం లేదు, మాకు కూడా ఏం సేవ చేసే భాగ్యం కలగడం లేదు. ఎందుకంటే అందరూ శ్రీమన్నారాయణ ఒక మంత్రాన్ని తీసుకుని ఆయన ఒక రామానుజాచార్యుల వారి కృప వల్ల అందరూ భగవద్ధామ వెళ్ళిపోతున్నారు. భగవద్భక్తులు అయిపోతున్నారు. మాకు కూడా సేవ, మా సేవ కూడా సరిగ్గా జరగడం లేదు అని చెప్పి వాళ్ళు కూడా బ్రహ్మదేవుడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేయండి, ఎలాగ చేయాలి, ఏం చేయాలి దీనికి అని. వారి యొక్క ప్రార్థనలు వింటే ఇక్కడ రంగనాథ స్వామి నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతూ. ఉమ్, ఆ నవ్వులోంచి పుట్టుకొచ్చాడు ఒకడు. వాడే చోళరాజు అయిన కులత్తుంగుడు. ఆ కులత్తుంగుడు ఏమన్నది ఏమిటి, ఆయన యొక్క రాజకాలు ఏంటి, ఏ విధంగా ఈ వైష్ణవ సంప్రదాయాన్ని రాజకంలో పెట్టి ఇబ్బందులు పెట్టారన్న విషయాన్ని మనం వచ్చే వారం మనం చర్చిద్దాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో? ఎవరికి లేవా? ఎవరికి లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీ ప్రభుపాదకి జయ. శ్రీమద్ రామానుజాచార్యులకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అనంతకోటి వైష్ణవులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ.